రాత్రి ఈ పిలుపు నీకు అందితే రెండు విధముల, ఇటు రక్షణ కొరకు అటు సేవ కొరకు ఈ పిలుపు నీకు అందితే, నీ హృదయానికి అది తాకితే, దేవుని ఆత్మ నిన్నే సంధిస్తున్నాడని నీకు అర్థమైతే ఇంకా నిద్ర మత్తుడవై ఉండొద్దు. దేవుడు నీకు మత్తు వదిలిచ్చిందాకా తెచ్చుకోవద్దు. చురుకుగా ఉండు. దేవుని ఆత్మకు లోబడు, 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 లోబడు. ఆత్మవశానికి నేను అప్పగించుకో. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే. ఇదిగో నీ దాసుడు మండుచున్న పొదలో అగ్ని జ్వాలల నడిమే నిలిచి సమీపిస్తున్న మోషేను చూసి, మోషే మోషే అంటే మోషే ఏమో తెలుసు, చిత్తము నేనున్నాను. అననీయా అననీయా, చిత్తమయ్యా నేనున్నాను. నోవా, చిత్తము ప్రభువా నేనున్నాను. అబ్రహామా, చిత్తము ప్రభువా నేనున్నాను. సమూయేలు, సమూయేలు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవీయండి. భక్తులందరూ అలా లోబడ్డారు. చిత్తము ప్రభువా, చెప్పయ్యా, చెప్పయ్యా, మాట్లాడయ్యా, నడిపించయ్యా, నీ వశం చేసుకోయ్యా, నీ వశంలోకి తీసుకోయా, నీ చేతుల్లోకి తీసుకోయా. నీ దాసుడి, నీ దాసుడు వింటున్నాడు ప్రభు, మాట్లాడు. నీ దాసుడు వింటున్నాడు ప్రభు, నీ దాసురాలు వింటుంది, మాట్లాడు. నీ స్వరం వినిపించు. ఆత్మ భక్తుల్ని పిలిచాడు, లోబడ్డారు. సౌలా, చిత్తము ప్రభువా భయపడకు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది, భయపడక మాట్లాడు. పౌలా, నిన్ను రక్షించటకు నేను నీకు తోడై ఉన్నాను. నీ మీద హాని చేయటానికి నీ మీదకి ఎవ్వడు రాడా. భక్తులు అలా లోబడ్డారు. ఈరోజు మనకు ఆ ప్రత్యక్షత ఏది? దేవుని ముందుకెళ్ళి చిత్తమండి సెలవి ప్రభువా అనేది ఏది? చిత్తమండి నేనున్నాను అన్నాడు సమూయేలు. చిత్తము ప్రభువా నీ స్వరం వినిపించయ్యా, నాతో మాట్లాడయ్యా అయ్యా అని గోజులాటేది, దేవుని ముందు గోజాడింది ఏది? ఎప్పుడు పై పైన భక్తి. వస్తా వెళ్తా, వస్తా వెళ్తా, వేస్తా వెళ్తా. ఎంతకాలం ఇదే? ఏది నీ పరిపూర్ణత? అడుగుదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈరోజు నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలు, నా మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు, కర్తవ్యం బోధించినందుకు నీకు స్తోత్రాలు. కాలమెల్ల గడిచిపోయే, చాలు నింక లోక బ్రతుకు. కాలమెల్ల గడిచిపోయే, చాలు నింక లోక బ్రతుకు. మేలు కొలుపు కలిగే నీదు, జాలి గొలుపు పిలుపు వినగా. ప్రేమ సాగరా, ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితి. నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితి, దరికి చేరితి. చాలా టైం గడిచిపోయింది ప్రభువా, చాలా టైం గడిచిపోయింది. ఇక గడవనియొద్దు అయ్యా. బ్రతికించు, నన్ను బ్రతికించు, వెలిగించు. కర్తవ్యాన్ని బోధించు. ఏం చేయాలని నన్ను నిర్మించావో అది నెరవేర్చుకో అని నేను అప్పగించుకుంటున్నాను, సేవకులు అప్పగించుకుంటున్నారు, సంఘం అప్పగించుకుంటుంది, ఎక్కడెక్కడో ఉండి వీక్షిస్తున్న పరిశుద్ధులు అప్పగించుకుంటున్నారు.
నీ బిడ్డల్ని నీ స్వాధీనంలోకి తీసుకొని నీకై వెలిగించు, రక్షించు, అనేకులను రక్షించుటకు సిద్ధపరచు. కృపనివ పరిశుద్ధాత్మ అనుగ్రహించు తండ్రి. ఆదరణకర్త అనుగ్రహించు తండ్రి. వెన్నంటి ఉన్నవాడా ఆదరించు తండ్రి. అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నువ్వు రోగివై ఉన్నావా? దేవుని ఆత్మని ఆహ్వానించు. పరిశుద్ధాత్మ నన్ను బాగు చేయమని అడుగు. యేసు నామములో నీ ఆత్మ ద్వారా నేను స్వస్థత నొందును గాక. నువ్వు మరణ పడకలో బెడ్ మీద ఉన్నా సరే అడుగు, దేవుని ఆత్మ నన్ను స్పర్శించమని అడుగు. ఎంతోసేపు పట్టదు. పరిశుద్ధాత్మ గాలి అలా తోలిందంటే చాలు, నీ రిపోర్ట్ మారిపోయింది. ఏ పరిస్థితుల్లో నలిగి సతమతం అవుతున్నావో అడుగు, ఒక్కసారి దర్శించమని అడుగు. నిండు కొండ లాంటి సముద్రాలు కూడా నీకు రహదారులు అయిపోతాయి. చేస్తాడు. నీకు అవరోధంగా ఉన్నవన్నీ తొలగించి మార్గాన్ని సరళపరిచి, వెళ్ళు నా కుమారుడా, నీకేం అడ్డు లేదు పో అంటాడు. ఆయన అడగాల. నీకోసం పంపబడినవాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు గ్రహించి జాగ్రత్త పడండి నాన్న. విసిగిచ్చానా? నేను మాట్లాడితే విసుగు, నా దేవుడే సంధిస్తే అది విసుగెందుకైంది? అది ప్రత్యక్షత, అది పిలుపు, అది మేలుకొలుపు. రైట్. మీ చేతులు ఉంచబడిన నూనె పైకెత్తండి. ప్రభువా, ఆ నూనె నీ శక్తితో నింపి రోగులై ఉన్నవారు అది వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. వారు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తారో వారు బ్రతుకుదురుగాక, బాగుపడుదురుగాక, క్షేమం పొందుదురుగాక. వారు ఏ వేదనలో, దుఃఖంలో, వ్యాధిలో, బాధలో, సమస్యలో, కలతలో, కన్నీళ్లలో, అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, అవమానాల్లో, నిందల్లో నలిగిపోతున్నారో యేసు నామములో విడుదల కలుగునుగాక. గొప్ప విడుదల కలుగునుగాక. గొప్ప స్వస్థత కలుగునుగాక. వారి శరీరమే కాదు, ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత కూడా బిడ్డగా దాయిచి కూలిపోతున్న వారి కుటుంబాలు నిలబెట్ట. వారి మీద ఉన్న ప్రతి ఒత్తిడి కొట్టివేయి. మూడు బారిన వారి జీవితాలు చిగురింపచేయి. గొడ్రాండ్రు సంతానవతులకున్నట్లు క్రియ చేయి. ఆత్మీయ గొడ్రాండ్రు ఆత్మీయ పిల్లల్ని కనుటకు వారికి శక్తిని, పురుషులు స్త్రీలు అందరూ కూడా సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి, సేవ చేయాలయ్యా. ఇక్కడున్నోళ్ళలో అనేక మంది నీ సేవకు రెడీ కావాలి. అనేక మంది రక్షణ పొందాలి. అనేక మంది రక్షణ పొందిన వాళ్ళు సేవకు రావాలి. కనికరించి కార్యములు చేయి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. అందరం కలిసి అడుగుదామా? పరిశుద్ధాత్మ, మా దేశము మీద నీ ఊపిరి విడో. మా దేశం మీద నీ ఊపిరి విడో. ప్రపంచం మీద నీ ఊపిరి విడో. ప్రజల మీద నీ ఊపిరి విడో. యవనస్తుల మీద నీ ఊపిరి విడో. పిల్లల మీద నీ ఊపిరి విడో. వృద్ధుల మీద నీ ఊపిరి విడో. రోగుల మీద నీ ఊపిరి విడో. ఓ, నీ బిడ్డల మీద నీ ఊపిరి విడో. సమాజాలు రక్షింపబడినట్లు నీ ఊపిరి విడో. సాతాను కార్యాలు లయపరచు. దైవాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, యేసు యొక్క ఆత్మ సాతాను క్రియలు లయపరచు. పరిశుద్ధాత్మ కార్యములు బలముగా జరిగించు. దుష్ట క్రియలు, దుష్ట కార్యాలు నాశనమగునుగా. దేశములోను, రాష్ట్రములోను, ప్రపంచములో నీ కార్యములు విరివిగా జరిగించ మొదలుపెట్టి కృప చూపమని సమస్తము నీ కాపుదలకి అప్పగిస్తూ మా ముందున్న కూటములు కూడా జయకరంగా జరిగించ, అన్నిట నీ సంచారం జరిగించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.